ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ అబ్బాయి క్యారెక్టర్ చేయడం. నేను చాలా హ్యాపీ ఉన్నా. ఇలాంటి కొంతమందికే దొరుకుతుంది కదా ఇలాంటి అవకాశం, అది కూడా చిరంజీవి మామతోని, నయనతార సిస్టర్ తోని ఇంత కొంతమందికి దొరుకుతుంది. సో నాకు వింత క్యారెక్టర్ వచ్చింది, అది కూడా ఇంత పెద్ద వాళ్ళతోనే. సో కొంచెం కంగారు పడి కొంచెం ఆలోచించుకొని చెప్పా మమ్మీకి, డాడీ. బాయ్ లాగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నావు, దానికి ఇంకా మనం బాయ్ అయిపోం కదా. కొంత బాయ్ అనగానే మేనరిజమ్స్ ఉంటాయి, వాకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. వాటన్నిటిని ఎలా అడాప్ట్ చేసుకున్నావు, ఎలా ప్రాక్టీస్ చేసావు? అంటే నేను చెప్పగానే మా డాడీకి కొంచెం నేను టీవీలో ఆ అబ్బాయి వాకింగ్స్ కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నాను, దాన్ని బట్టి నేను సెట్ లో అలా చేశా. అయితే ఈ సినిమా కోసం చాలా మంది పిల్లల్ని ఆడిషన్స్ చేసి ఉంటారు కదా, నువ్వే ఎలా సెలెక్ట్ అయ్యావు? అది కూడా ఎక్కువ నాకు తెలియదు, మా డాడీకి అందరూ ఫోన్ చేసి మాట్లాడారు కాబట్టి మా డాడీకి తెలుసు. నాకు చిన్న పాపని కాబట్టి నాకు ఇంకా తెలియదు అలాంటివన్నీ ఏంటి అని. సో మా డాడీకి తెలుసు ఎక్కువ.